గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 570. ఈరోజు డైలీ మనీ షోలో ఐటీసీ డీమర్జర్ రిలేటెడ్గా ఒక న్యూస్ ఉన్నది, దాని గురించి మాట్లాడుకుందాం. దాంతోపాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 122 పాయింట్స్ పెరిగి 62,969 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 35 పాయింట్స్ పెరిగి 18,633 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.36% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ స్లైట్గా పాజిటివ్గా రియాక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.28% పెరిగింది. నెక్స్ట్ MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్ మే మంత్ రివ్యూలో భాగంగా ఈ ఇండెక్స్ నుంచి అదానీ గ్రూప్ స్టాక్స్ అయినటువంటి అదానీ ట్రాన్స్మిషన్ అండ్ అదానీ టోటల్ గ్లాస్ ని ఎక్స్క్లూడ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు కదా. ఈ ఇండెక్స్ లో చేంజెస్ అనేవి May 31 అంటే రేపు జరగబోతున్నాయి. ఈ ఇండెక్స్ లో చేంజెస్ జరుగుతుండడం వలన ఏ స్టాక్స్ అయితే ఈ ఇండెక్స్ నుంచి ఎక్స్క్లూడ్ చేశారో వాటి నుంచి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి అవుట్ ఫ్లోస్ వెళ్తాయి అండ్ ఏ స్టాక్స్ అయితే ఇన్క్లూడ్ చేయడం లేదా వెయిటేజ్ పెంచారో వాటిలోకి ఈ ఇండెక్స్ ని ట్రాక్ చేసేటువంటి ఫండ్స్ నుంచి ఇన్ఫ్లోస్ వస్తాయి. అదానీ గ్రూప్ కి చెందినటువంటి ఈ రెండు స్టాక్స్ ని ఎక్స్క్లూడ్ చేయడం వలన యాజ్ పర్ నువామా ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం అదానీ ట్రాన్స్మిషన్ నుంచి $189 మిలియన్ అండ్ అదానీ టోటల్ గ్యాస్ నుంచి $167 మిలియన్ వరకు అవుట్ ఫ్లోస్ వెళ్లేటువంటి అవకాశం ఉన్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ రెండు స్టాక్స్ లోంచి రేపు ఇంత మొత్తంలో అవుట్ ఫ్లోస్ వెళ్ళినట్లయితే మనం ఈ రెండు స్టాక్స్ లో రేపు ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ అంతేకాకుండా నువామా ఎక్స్పెక్టేషన్ ప్రకారం టోటల్ గా మన మార్కెట్ లోకి ఈ MSCI లో జరిగినటువంటి చేంజెస్ వలన $500 మిలియన్ వరకు ఇన్ఫ్లోస్ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని షేర్ చేస్తున్నారు. సో రేపు ఈ ఇండెక్స్ లో చేంజెస్ జరగబోతున్నాయి కాబట్టి ఈ ఇండెక్స్ లోకి యాడ్ అయినటువంటి స్టాక్స్ లోని అండ్ అలాగే ఇండెక్స్ ని రిమూవ్ చేసినటువంటి స్టాక్స్ లోని మనం చాలా వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఐటీసీ చైర్మన్ అయినటువంటి సంజీవ్ పూరి గారు వీళ్ళ హోటల్ బిజినెస్ డీమర్జర్ రిలేటెడ్ గా అండ్ అలాగే వీళ్ళ ఐటీసీ ఇన్ఫోటెక్ యొక్క IPO రిలేటెడ్ గా కూడా బిజినెస్ లైన్ తో మాట్లాడుతూ కొన్ని కీ స్టేట్మెంట్స్ చేశారు. ఈయన ఏమంటున్నారో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. 2019-20 ఐటీసీ యాన్యువల్ రిపోర్ట్ లోని వీళ్ళ హోటల్ బిజినెస్ కి ఆల్టర్నేటివ్ స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడానికి వీళ్ళు చూస్తున్నట్టుగా మెన్షన్ చేశారు. కాకపోతే 2020లోని కోవిడ్ హిట్ చేసిన తర్వాత ఈ హోటల్ ఇండస్ట్రీ మీద బాగా ప్రెషర్ పడిందని దాంతో వీళ్ళ హోటల్ బిజినెస్ ని డీమర్ చేయాలని ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని హోల్డ్ చేసినట్టుగా చెప్తున్నారు. లాస్ట్ 1 to 1.5 year గా మన కంట్రీలో కోవిడ్ కేసెస్ బాగా తగ్గిపోవడంతో ట్రావెలింగ్ ఇండస్ట్రీలోని మనం చాలా మంచి రికవరీ చూస్తున్నాం కదా. దానివల్ల ఈ ట్రావెలింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా మంచి నెంబర్స్ ని కూడా పోస్ట్ చేస్తున్నాయి. సో దీనివల్ల వీళ్ళ హోటల్ బిజినెస్ కూడా బాగా గ్రో అయిందని అండ్ అంతేకాకుండా వీళ్ళు కంటిన్యూస్ గా ఎవ్రీ మంత్ ఏదో ఒక కొత్త హోటల్ ని ఓపెన్ చేస్తూ వీళ్ళ హోటల్ బిజినెస్ ని కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా కామెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ హోటల్ బిజినెస్ లోని ఇంత మంచి రికవరీ చూసాం కాబట్టి ఈ హోటల్ బిజినెస్ ని డీమర్ చేయాలని వీళ్ళు ప్రీవియస్ గా ఏదైతే అనుకున్నారో దాన్ని మళ్ళీ కన్సిడర్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈయన కామెంట్ చేస్తున్నారు. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ హోటల్ బిజినెస్ ని డీమర్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్టుగా ఈయన కామెంట్స్ ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో కోవిడ్ తర్వాత లాస్ట్ 1 to 1.5 year గా ట్రావెలింగ్ ఇండస్ట్రీలో అయితే చాలా మంచి రికవరీ కనపడింది. ఈవెన్ ఆల్మోస్ట్ అన్ని ఎయిర్పోర్ట్స్ కూడా చాలా బిజీ అవుతున్నాయి అండ్ హోటల్ బుకింగ్స్ కూడా బాగా పెరుగుతూ వస్తున్నాయి. సో ఇలా బూమ్ అవుతున్న టైంలోనే ఈ బిజినెస్ రిలేటెడ్ గా కూడా మంచి బజ్ ఉంటుంది కాబట్టి దీన్ని డీమర్ చేస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఐటీసీ ఇన్ఫోటెక్ ని సపరేట్ గా లిస్ట్ చేయడానికి కూడా చూస్తున్నట్టుగా ప్రీవియస్ గా మనకి అప్డేట్స్ వచ్చాయి కదా. ఈ IPO రిలేటెడ్ గా ఈయన మాట్లాడుతూ రైట్ టైమ్ లోని ఐటీసీ ఇన్ఫోటెక్ IPO ని కూడా తీసుకొస్తామని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో వీ హ్యావ్ టు సీ ఈ హోటల్ బిజినెస్ ని వీళ్ళు ఎంత త్వరగా డీమర్ చేస్తారు అండ్ అలాగే ఐటీసీ ఇన్ఫోటెక్ ని ఎప్పుడు IPO కి తీసుకొస్తారన్నది. బట్ ఈయన కామెంట్స్ ని బట్టి అయితే వీటి రిలేటెడ్ గా అయితే డిస్కషన్స్ జరుగుతున్నట్టున్నాయి. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దీనికి రీజన్ ప్రీవియస్ గా ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క NPA నెంబర్ అది బాగా పెరిగిపోవడంతో ఆ టైంలో ఈ బ్యాంక్ రిలేటెడ్ గా మార్కెట్ లో కన్సర్న్స్ మొదలయ్యాయి. దీంతో RBI వాళ్ళు ఈ బ్యాంక్ యొక్క డే టు డే ఆపరేషన్స్ ని చెక్ చేయడానికి ఒక కమిటీని నియమించింది. అండ్ అంతేకాకుండా RBI బెంగళూరు బ్రాంచ్ కి చెందినటువంటి జనరల్ మేనేజర్ అయిన PN రఘునాథ్ గారిని November 29th రోజున ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క అడిషనల్ డైరెక్టర్ గా కూడా నియమించారు. దీని రిలేటెడ్ గా ఇప్పుడు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఏం అప్డేట్ చేస్తున్నారంటే రఘునాథ్ గారిని అడిషనల్ డైరెక్టర్ పొజిషన్ నుంచి RBI ఈ May 29th నుంచి అంటే నిన్నటి నుంచి తొలగిస్తున్నట్టుగా వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. RBI రఘునాథ్ గారిని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క అడిషనల్ డైరెక్టర్ పొజిషన్ నుంచి తొలగిస్తున్నారంటే ఈ బ్యాంక్ యొక్క ఆపరేషన్స్ ఇంప్రూవ్ అవుతున్నట్లుగా కనపడుతున్నాయి. దాంతోనే ఆయన ఈ పొజిషన్ లో ఇంక ఉండవలసినటువంటి అవసరం లేదని RBI తీసివేసినట్టుగా మార్కెట్ అర్థం చేసుకోవడంతో ఈ రోజు సెషన్ లో మనకి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది.
డైలీ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గానే కాదు, ఫైనాన్స్ రిలేటెడ్ గా వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా ఇప్పుడే లైక్ చేయండి. నెక్స్ట్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గారు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యొక్క డైరెక్టర్స్ ని అండ్ అలాగే ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ యొక్క డైరెక్టర్స్ ని సపరేట్ గా మీట్ అవబోతున్నట్లుగా ప్రీవియస్ గా న్యూస్ వచ్చింది కదా. నో దీని రిలేటెడ్ గా నిన్న శక్తికాంత్ దాస్ గారు ప్రైవేట్ బ్యాంక్స్ యొక్క డైరెక్టర్స్ తోని మీటింగ్ కండక్ట్ చేసినట్లుగా, ఈ మీటింగ్ లోని కొన్ని బ్యాంక్స్ అయితే కార్పొరేట్ గవర్నెన్స్ గైడ్ లైన్స్ ని సరిగ్గా ఫాలో అవ్వట్లేదని అండ్ అంతేకాకుండా వాటి స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఎన్పిఎస్ ఏవైతే ఉంటాయో వాటిని చూపించకుండా ఉండడానికి స్మార్ట్ మెథడ్స్ ని ఫాలో అవుతున్నట్లుగా ఆర్బీఐ అబ్జర్వ్ చేసిందని, అటువంటివి ఇకపై జరగకూడదని చెప్పి స్ట్రిక్ట్ గా వార్న్ చేసినట్టుగా చెప్తున్నారు. మీరు గనక ఇలాగా మీ స్ట్రెస్డ్ అసెట్స్ ని చూపించకుండా హైడ్ చేసినట్లయితే దాని తర్వాత అవి బయట పడిన తర్వాత బ్యాంకింగ్ సెక్టర్ లో మనం చాలా వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కూడా ఈయన వార్నింగ్ ఇచ్చినట్టుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. యుఎస్ లోని ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొలాప్స్ అయిన తర్వాత వేరియస్ రీజనల్ బ్యాంక్స్ లోని మనం ఆ ప్రెషర్ చూసాం కదా. దానికి మెయిన్ రీజన్ ఆ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఉందో అది లేట్ గా బయటపడడంతోనే ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ కొలాప్స్ అయింది. అండ్ దాంతో పాటు అదర్ రీజనల్ బ్యాంక్స్ కూడా చాలా స్ట్రెస్ ని ఫేస్ చేశాయి. ఒకవేళ మన బ్యాంకింగ్ సెక్టర్ లో కూడా ఏదైనా బ్యాంక్ లో ఇటువంటి సిచ్యువేషన్ అరైజ్ అయినట్లయితే రిమైనింగ్ ఫైనాన్షియల్ సెక్టర్ లో ఉన్నటువంటి అన్ని బ్యాంక్స్ పైన కూడా ఆ ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉండడంతో ఆర్బీఐ గవర్నర్ ఈ మీటింగ్ ని కండక్ట్ చేసి బ్యాంక్ యొక్క డైరెక్టర్స్ ని ఈ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇటువంటి మీటింగ్స్ కండక్ట్ చేసి బ్యాంక్స్ కి గైడ్ లైన్స్ ఇవ్వడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రీవియస్ గా మనం ఎస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్, ఐఎల్&ఎఫ్ఎస్ లాంటి ఇష్యూస్ చూసాం కదా. ఇటువంటి ఇష్యూస్ ఏవైతే జరుగుతాయో వాటి వల్ల ఆ సెక్టర్ పైనే పూర్తిగా ప్రెషర్ పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ మన ఎకానమీ అయితే ఇప్పుడు స్ట్రాంగ్ గా ఉన్నది. ఇటువంటి సిచ్యువేషన్ లో అలాంటివి జరగకుండా ఉండడానికి ఆర్బీఐ స్టెప్స్ తీసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ రియల్లీ ఏ వెరీ గుడ్ స్టెప్. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. వేదాంత యొక్క ప్రమోటర్స్ అయినటువంటి వేదాంత రిసోర్సెస్ లిమిటెడ్ వాళ్ళకి వేదాంతలో ఉన్నటువంటి షేర్ హోల్డింగ్ లోని 4.4% ఈక్విటీని $250 మిలియన్ రైజ్ చేయడానికి ప్లెడ్జ్ చేశారు. మార్కెట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే వీళ్ళు జంక్ రేటెడ్ బాండ్స్ రిలేటెడ్ గా $500 మిలియన్ వరకు పే చేయవలసి ఉన్నది. నో ఈ పేమెంట్ ఏదైతే చేయాలో దానికోసం అని చెప్పి ఈ షేర్స్ ని ప్లెడ్జ్ చేసినట్లుగా ఎక్స్పెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో జొమాటో స్టాక్ లోని ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 22,32,081 షేర్స్ అంటే 15.2 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 68 రూపీస్ చొప్పున హ్యాండ్స్ చేంజ్ అయినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఈ రోజు మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కే ఈ బ్లాక్ డీల్ కూడా జరిగింది. నెక్స్ట్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఐబుప్రోఫెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఐఓఎల్ కెమికల్స్ అండ్ ఫార్మాసిటికల్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఇన్వెంట్ చేసినటువంటి లోసర్టన్ డ్రగ్ కి ఇండియన్ పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ డ్రగ్ ని హైపర్ టెన్షన్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తామని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళ డ్రగ్ కి పేటెంట్ ఆఫీస్ దగ్గర నుంచి పేటెంట్ వచ్చింది కాబట్టి అది మనం కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సిపాస్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ అయిన రూట్ మొబైల్ వాళ్ళు గుజరాత్ కి చెందినటువంటి గుజ్ పెట్రోల్ లిమిటెడ్ వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు. ఈ గుజ్ పెట్రోల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ గుజరాత్ స్టేట్ బోర్డ్ కి ఐటీ సర్వీసెస్ ను ఆఫర్ చేస్తూ ఉంటుంది. నో ఈ కొలాబరేషన్ లో భాగంగా గుజరాత్ లోని ఎస్ఎస్సి స్టూడెంట్స్ కి వాట్సాప్ లోనే వాళ్ళ రిజల్ట్స్ ని పొందేటువంటి ఫెసిలిటీని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. దీనికి గాను వీళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ని ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ జస్ట్ ఈ వాట్సాప్ నెంబర్కి వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ పంపినట్లయితే వాళ్ళ రిజల్ట్ రిప్లై రూపంలో వాళ్ళకి వస్తుంది. నో వీళ్ళు ఏదైతే ఈ సర్వీసెస్ని లాంచ్ చేశారో ఆ సర్వీసెస్ని ఆల్రెడీ 7.5 lakh స్టూడెంట్స్ యూజ్ చేసుకున్నట్టుగా కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్లో మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఐనాక్స్ విండ్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ రిలేటెడ్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళకి ఎన్టీపీసీ వాళ్ళ సబ్సిడరీ అయినటువంటి ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి గుజరాత్లో 150 మెగావాట్ విండ్ ఎనర్జీ ప్లాంట్ని సెటప్ చేయడానికి గాను రిపీట్ ఆర్డర్ వచ్చినట్టుగా చెప్తున్నారు. నో ఈ ఆర్డర్ తో కలుపుకుని ఎన్టీపీసీ దగ్గర నుంచి వీళ్ళకి టోటల్ గా 550 మెగావాట్ ఆర్డర్ వచ్చిందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళకి ఎన్టీపీసీ దగ్గర నుంచి రిపీట్ ఆర్డర్ వచ్చిందని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జూబ్లెంట్ హాలిస్టర్ జనరల్, ఇది జూబ్లెంట్ ఫార్మా యొక్క సబ్సిడరీ కంపెనీ. ఈ కంపెనీకి కెనడాలో ఉన్నటువంటి సిఎంఓ అంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ లోని 2023 ఫిబ్రవరిలోని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. నో ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి OAI అంటే అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ లెటర్ వచ్చినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ అఫీషియల్ యాక్షన్ ఇండికేటెడ్ లెటర్ అంటే వీళ్ళకి యుఎస్ఎఫ్డిఏ దగ్గర నుంచి ఈ ప్లాంట్ రిలేటెడ్ గా కొన్ని అబ్జర్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసినట్లుగా అండ్ దాంతో ఈ ప్లాంట్ రిలేటెడ్ గా పెండింగ్ లో ఉన్నటువంటి అప్లికేషన్స్ అండ్ సప్లిమెంట్స్ ని యుఎస్ఎఫ్డిఏ వాళ్ళు హోల్డ్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది.
యుఎస్ ఎఫ్టీఏ దగ్గర నుంచి వచ్చినటువంటి అబ్జర్వేషన్స్ ని రిజాల్వ్ చేసుకోవడానికి కంపెనీ వర్క్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో మెన్షన్ చేశారు. కానీ యుఎస్ ఎఫ్టీఏ దగ్గర నుంచి వీళ్ళకి ఈ OAI లెటర్ వచ్చిందన్న ఈ అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో జూబిలెంట్ ఫార్మోవా స్టాక్ లో చాలా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక IRCTC వాళ్ళ నెంబర్స్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 39.66% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 16.54% గ్రోత్ డెలివర్ చేశారు అండ్ ప్యాట్ లో 30.41% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లోను మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లోని 5% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలోని స్లైట్ గా డ్రాప్ కనపడుతున్నది. బట్ ప్యాట్ లో మాత్రం 9% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ QOQ బేసిస్ లో కూడా వీళ్ళ ఎబిటా మార్జిన్స్ డ్రాప్ అయ్యాయి. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఈ క్వార్టర్ లోని వీళ్ళ క్యాటరింగ్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఇంటర్నెట్ టికెటింగ్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో కొంచెం గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోని మనకి డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ఈ సెగ్మెంట్ యొక్క ప్రాఫిట్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో డ్రాప్ కనపడుతున్నట్లయితే ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ రైల్ నియర్ సెగ్మెంట్ టూరిజం సెగ్మెంట్ యొక్క ప్రాఫిట్స్ లో కూడా ఈ క్వార్టర్ లోని వీళ్ళు గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు IRCTC వాళ్ళ బోర్డ్ ₹2 పర్ షేర్ డివిడెండ్ ని రికమెండ్ చేసింది. ఓవరాల్ గా IRCTC వాళ్ళు నెంబర్స్ లోని క్వార్టర్ లోని డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. కాకపోతే వీళ్ళ మార్జిన్స్ లోని డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ఫోర్స్ మోటార్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఈ నెంబర్స్ వచ్చిన తర్వాత స్టాక్ అయితే చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఒకసారి ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాసెస్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 146 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇట్ కంపారబుల్ 2 quarters లోని లాస్ జనరేట్ చేస్తే ఈ క్వార్టర్ లోని ఇంత ప్రాఫిట్ వచ్చింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ క్వార్టర్ లో వీళ్ళకి ఎక్సెప్షనల్ ఐటమ్స్ రూపంలో 208 crores వచ్చి యాడ్ అయ్యాయి. దాంతోనే వీళ్ళ ప్రాఫిట్ లోని సిగ్నిఫికెంట్ జంప్ కనిపిస్తుంది. ఈ ఎక్సెప్షనల్ ఐటమ్ నెంబర్ తీసి ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్ అండ్ ట్యాక్స్ నెంబర్ ని కంపేర్ చేసి చూసినా లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోను ప్రీవియస్ క్వార్టర్ లోను వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళు ప్రాఫిట్స్ లోకి రావడం జరిగింది. సో ఒక్కసారి వీళ్ళు లాస్ నుంచి ప్రాఫిట్ లోకి వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనం అంత పాజిటివ్ మూమెంటం చూసాం. అండ్ ఈ రిజల్ట్స్ తో పాటు ఫోర్స్ మోటార్స్ వాళ్ళు పర్ షేర్ ₹10 డివిడెండ్ ని రికమెండ్ చేశారు. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటాలో కూడా మనకి మంచి గ్రోత్ కనిపిస్తున్నది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 15.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 68% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ కమింగ్ టు మార్జిన్స్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో 60 basis points డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో 150 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నది. బట్ ప్యాట్ మార్జిన్స్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేశారు. దీంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్లాస్ లైన్ ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి HLE గ్లాస్ కోట్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 19.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 67.3% గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్యాట్ లో మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ లో 2.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 85.7% గ్రోత్ డెలివర్ చేశారు. ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో ఎబిటాలో గ్రోత్ డెలివర్ చేసిన ప్యాట్ లో 2% పైన డ్రాప్ కనపడుతుంది కదా. దానికి రీజన్ ఏంటో చెక్ చేద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని 6 crores గా ఉండేటువంటి వీళ్ళ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ ఈ క్వార్టర్ లోని 9 crores కి పెరిగాయి. ఈ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ పెరిగిపోవడంతో మనకి రెవెన్యూస్ లోను ఎబిటాలో గ్రోత్ కనపడుతున్నా కూడా ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్స్ ఫ్లాట్ గా ఉన్నాయి. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ మార్జిన్స్ లో అయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనపడుతుంది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లోని మంచి ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది. అండ్ కమింగ్ టు సెగ్మెంట్ వైజ్ పెర్ఫార్మెన్స్ ఓవరాల్ గా అయితే ఈ క్వార్టర్ లో HLE గ్లాస్ కోట్ వాళ్ళు డీసెంట్ నెంబర్స్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హైకల్ వాళ్ళ నెంబర్స్ వచ్చే ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను వీళ్ళ నెట్ సేల్స్ లోని గ్రోత్ కనిపిస్తున్నది. అండ్ ఎబిటాలో ఇయర్ ఆన్ ఇయర్ లో 48% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 21% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ నెట్ ప్రాఫిట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో 74% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 37% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లోని వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లోను ప్యాట్ మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఫార్మాసిటికల్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లోను ప్రాఫిట్ లోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ క్రాప్ ప్రొటెక్షన్ సెగ్మెంట్ యొక్క రెవెన్యూస్ లో మాత్రం ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే కొంచెం డ్రాప్ కనిపిస్తుంది. బట్ ఈ సెగ్మెంట్ యొక్క ప్రాఫిట్ లో మాత్రం
లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని హైకల్ వాళ్ళు మంచి నెంబర్స్ డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఫుట్వేర్ కంపెనీ అయినటువంటి క్యాంపస్ యాక్టివ్వేర్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 1.3% డ్రాప్ కనపడుతున్నట్లయితే ఎబిటాలో 27.4% డ్రాప్ కనపడుతున్నది. బట్ ప్రాఫిట్ మాత్రం ఫ్లాట్ గా ఉన్నది. ఈవెన్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినా కూడా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో డ్రాప్ కనపడుతుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 48 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లోని 22 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. మెయిన్లీ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళకి 16 crores నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ యాడ్ అయినట్లయితే ఈ క్వార్టర్ లో జస్ట్ 6 crores నెగిటివ్ ట్యాక్స్ ఎక్స్పెన్సెస్ యాడ్ అయ్యాయి. ఈ డిఫరెన్స్ తోనే ప్రాఫిట్ లో ఇంత డ్రాప్ కనపడుతుందేమో అని చెప్పి ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని కూడా చెక్ చేశాను. ఈవెన్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నెంబర్ ని చూసినా కూడా ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని బాగానే డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో క్యాంపస్ యాక్టివ్వేర్ వాళ్ళు వీక్ నెంబర్స్ ని డెలివర్ చేయడంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనం ప్రెషర్ చూసాం. నెక్స్ట్ మ్యాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లోని వీళ్ళు 144 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 337 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 318 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ లో చూస్తే వీళ్ళ ప్రాఫిట్ లో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లోని డ్రాప్ కనిపిస్తుంది. సో ఇక్కడ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతున్నా కూడా ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు సెషన్ లో స్టాక్ ఒక్కసారి పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. దానికి రీజన్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ లోనే కాదు, ఈవెన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోని డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది. అండ్ అలాగే లాస్ట్ బిఫోర్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా డిసెంబర్ క్వార్టర్ ని మార్చ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతుంది. సో ఎవ్రీ క్వార్టర్ లో డిసెంబర్ తో కంపేర్ చేస్తే మార్చ్ లో నెంబర్స్ డ్రాప్ కనపడుతున్నాయి కాబట్టి సో ఇది సీజనల్ ఇంపాక్ట్ అయి ఉండొచ్చు. దాంతోనే ఈ డిసెంబర్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మార్చ్ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనపడుతున్నా మనకి స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిజినెస్ చేసేటువంటి అపోలో హాస్పిటల్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని ఆల్మోస్ట్ ఫ్లాట్ గ్రోత్ డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 97 crores ప్రాఫిట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 162 crores ప్రాఫిట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లోని 145 crores ప్రాఫిట్ జనరేట్ చేయడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ ప్రాఫిట్ లో గ్రోత్ డెలివర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళ ప్రాఫిట్ లో డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే వీళ్ళ నెంబర్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో మంచి గ్రోత్ డెలివర్ చేశారు. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం వీక్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ రిజల్ట్స్ కవర్ చేసే టైంకి వీళ్ళ ప్రెజెంటేషన్ ని రిలీజ్ చేయలేదు. వీళ్ళ ప్రెజెంటేషన్ రిలీజ్ చేసి ఉంటే వీళ్ళ ఆర్పాబ్ నెంబర్ అది ఎలా మూవ్ అయింది అన్నది మనం చెక్ చేసేవాళ్ళం. క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో వీళ్ళ నెంబర్స్ లో కొంత వీక్నెస్ కనపడేసరికి ఈ రిజల్ట్స్ రాగానే స్టాక్ లో కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మార్క్సన్స్ ఫార్మా వాళ్ళ నెంబర్స్ వచ్చాయి. ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసినా వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోను ఎబిటాలోను మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 178.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో 32.7% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్యాట్ మార్జిన్స్ లో కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ లో ఇంత గ్రోత్ కనపడేసరికి ఈ రిజల్ట్స్ రాగానే మార్క్సన్స్ ఫార్మా స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షోలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.